మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తల్లి పాలతో సమానమైన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ కొలెస్ట్రామ్. ఈ కొలెస్ట్రామ్ గురించి తెలుసుకోబోతున్నామండి మన వీడియోలో. అలాగే డెమో కూడా చేయబోతున్నాం కొలెస్ట్రామ్తో. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా వివరాలు తెలుస్తాయి మన వీడియోలో. ఈరోజు కొలెస్ట్రామ్ గురించి మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక అద్భుతమైన శక్తి, శరీరానికి శక్తి ఇచ్చే మంచి ప్రోడక్ట్. తల్లి పాలు ఎంత శ్రేష్టమైనయో ఈ కొలెస్ట్రామ్ కూడా అంతే శ్రేష్టం. మరి దీనిలో ఏమున్నాయి, ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది పాతకాలంలో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు కొంతమందిని. పెన్సిలిన్ ఇంజెక్షన్ గురించి చూసారా ఫ్రెండ్స్? చాలామంది పెన్సిలిన్ ఇంజెక్షన్ దేనికోసం వాడతారు? ర్యాషెస్ కానీ, గజ్జి, తామర ఇలాంటి పొక్కులు, అంటే గజ్జి పుళ్ళు అంటారు కదా, అలాంటివి తగ్గటానికి పెన్సిలిన్ ఇంజెక్షన్ కానీ, పెన్సిలిన్ టాబ్లెట్లు కానీ వాడేవాళ్ళు. మరి అది ఎలా తయారయ్యేది అంటే, ఈ ఆవు ముర్రు పాల నుంచే తయారయ్యేది. ఈ కొలెస్ట్రామ్ అనేది ఆవు ముర్రు పాలతో తయారవుతుంది. నాటు ఆవు ఈనిన 6 గంటలలో పాలను సేకరించి ఈ క్యాప్సిల్ని రెడీ చేస్తారనమాట. ఇలా చూసారు కదా, ఈ ఆవు పాలతో తయారు చేస్తారు. ఆవు ముర్రు పాలతో తయారవుతుందన్నమాట. ఇది ఏమవుతుందంటే, మనకి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం ఫ్లూస్ వస్తూ ఉంటాయి కదా, వాతావరణం మారినప్పుడల్లా చిన్నవాళ్ళకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే వైరల్ ఫ్లూస్ అంటాం కదా, ఆ వైరల్ ఫ్లూస్ రానివ్వకోకుండా చేస్తుంది. ప్లస్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, అలా ర్యాషెస్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, బాడీలో శక్తి పెంచుతుంది. ఇంకా వచ్చేసి మన బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్, ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా, ఆ కొలెస్ట్రాల్ని కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ కొలెస్ట్రామ్ క్యాప్సిల్. ఇంకా వచ్చేసి మనం ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట, ఎవరి దగ్గర ఒక దగ్గర వింటూ ఉంటాం. ఏంటి అంటే, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మాకు పదస్తమానం మోషన్స్ అవుతూ ఉంటున్నాయి అని చెప్తూ ఉంటారు. అది ఎందుకు అంటే, కడుపులో బ్యాడ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల అలా జరుగుతుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేయటానికి కొలెస్ట్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఈ కొలెస్ట్రామ్లో లాక్టోఫెరిస్ అనేది ఉంటుందన్నమాట. ఆ లాక్టోఫెరిస్ ఉండటం వల్ల ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేసే తత్వం ఉంటుంది కొలెస్ట్రామ్కి. ఇలా ఈ కొలెస్ట్రామ్ని తీసుకోవటం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే, మీరు వినే ఉంటారు, కళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఉదయాన్నే లేచిన వెంటనే నోటిలోని లాలాజలాన్ని తీసి కంటికి కాటుకలాగా పెట్టమని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. విన్నారు కదా ఫ్రెండ్స్? ఎవరైనా వినుంటే ఈ మాటని ఎస్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. మరి అలా ఎందుకు పెట్టమంటున్నారు అంటే, ఈ కొలెస్ట్రామ్ తీసుకున్నప్పుడు 79% ప్రోటీన్ అనేది మన లాలాజలం, నాలుక మీద ఉంటుందన్నమాట. మన లాలాజలంలో ఆ ప్రోటీన్ తీసుకోవటం వల్ల కంటి సమస్యలు తగ్గిపోతాయి. దానికోసమని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, కంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఉదయం లేగగానే కంటికి కాటుకలాగా పెట్టండి, అది తీసి అని చెప్తారు. అలా ఈ కొలెస్ట్రామ్ ఉపయోగించేటప్పుడు మనకి 79% ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఇది మన జీర్ణశక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది ఈ రోజుల్లో ఆస్తమా, నిమ్ము, ఇలా ప్రాబ్లమ్స్తో, టీబీ, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్తో, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ కొలెస్ట్రామ్ తీసుకోవటం వల్ల 100% రిజల్ట్ తీసుకోవచ్చు. దీనికి సపోర్టింగ్గా ఇంకా రెస్పోకేర్ అవి ఉన్నాయి, మనం చెప్తూ ఉన్నాం కదా రోజుకొక ప్రోడక్ట్ గురించి. అట్లా కాంబినేషన్లో తీసుకోవటం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇంకా ఉపయోగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్.
మరి ఇవి చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండి చాలామంది ఎదుగుదల తక్కువ ఉంటుంది, వీక్గా ఉంటారు పిల్లలు చాలామందిలో పోషకాహార లోపం వల్ల. మరి అలాంటి వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ ఇవ్వటం వల్ల చక్కగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. పిల్లలు కూడా మంచిగా వాళ్ళ ఎదుగుదలని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇంకా వీక్గా ఏదైతే ఉన్నారో వాళ్ళు బలంగా తయారవుతారండి. ఇది 4 years అండ్ అబవ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాడుకోవచ్చు. ఈ కొలెస్ట్రాము ఎలా వాడాలి అంటే, చిన్నపిల్లలైతే చక్కగా ఇక్కడ చూడండి, ఈ క్యాప్సులు మింగలేని వాళ్ళు ఉంటారు కదా, 4 years 3 years నుంచి కూడా, అంటే బాగా వీక్గా ఉండి బలం తక్కువ ఉన్న పిల్లలైతే 3 years వాళ్ళకు కూడా మనం ఈ క్యాప్సులు ఇవ్వచ్చు. అదే చిన్నపిల్లలు అనుకోండి, క్యాప్సుల్ మింగలేని వాళ్ళు ఉంటారు కదండి, 4 years 3 years వాళ్ళు కూడా వీక్గా ఉంటే వాళ్ళకు వాడచ్చు అని చెప్పాను కదా. ఇది మింగలేని వాళ్ళకి చూడండి, మనం క్యాప్సుల్ని ఇలా ఓపెన్ చేయొచ్చు. చూసారా, ఇదిగోండి పాల పొడి. ఆవు ఈనిన 3 నుండి 6 గంటల లోపు పాలని ఇలా సేకరించి పౌడర్ రూపంలో తయారు చేసి మనకి క్యాప్సుల్ రూపంలో ఇస్తున్నారనమాట. చూసారా, ఇదిగోండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సో అవి ఇస్తాం కదా, మనం వాటికి బదులు ఈ పాల పౌడర్ని చక్కగా ఇవ్వటం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, బోన్ డెన్సిటీ స్ట్రాంగ్ అవుతుంది, చక్కగా ఎదుగుదల మంచిగా ఉంటుంది, వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ క్యాప్సుల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి క్యాప్ కూడా చూసారా, కొంతమంది పిల్లలు అయితే చాక్లెట్ లాగా తినేస్తున్నారండి. అలా కూడా ఇవ్వచ్చు మనం, ఇట్లా చాక్లెట్ లాగా కూడా మనం ఇవ్వచ్చు. క్యాప్సుల్ ఓపెన్ చేసి పాలల్లో కానీ ఈ పౌడర్ని నీళ్ళల్లో కానీ, లేదా క్యాప్సుల్ ఇలా ఇచ్చేసి నవ్వులి మింగమన్నా సరే చక్కగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇది పాల పౌడర్ లాగా సూపర్ టేస్టీ. ఒకసారి పిల్లలకు అలవాటు చేసామంటే అసలు వదలరు. చాలా బాగుంది. అలాగే ఈ క్యాప్ గురించి కూడా మీకు చెప్దాం అనుకుంటున్నానండి. ఈ క్యాప్ కూడా మనకి కూరగాయలు ఉడకబెట్టిన గంజితో తయారు చేస్తారు. ఇది కూడా చూడండి, వాటర్లో వేస్తున్నాను. మనం డెమో చేసుకునే లోపు ఇది కూడా కరిగిపోవటం మీరు గమనిస్తారు. చూడండి, అట్లా మనం దీనిలో వేసుకున్నాం కదా, లోపలికి వెళ్ళిపోయింది చూసారా. ఇది మనం డెమో చేసుకునే లోపు కరిగిపోతుంది. మరి చూద్దాం. ఇలా మనకి ఉదయం ఒక క్యాప్సుల్, రాత్రిపూట ఒక క్యాప్సుల్ రూపమైనా తీసుకోవచ్చు. క్యాప్సుల్ మింగలేకపోతే నమిలైనా తినొచ్చు, లేదా ఈ పౌడర్ను ఓపెన్ చేసి పౌడర్ని పాలల్లో కానీ వాటర్లో కానీ మనం దేనిలో అయినా సరే కలిపి తాగేయచ్చు. మరి ఇప్పుడు మనం డెమో అయ్యే లోపు ఈ క్యాప్సుల్ కూడా కరిగిపోతుంది. తర్వాత చూద్దాం మరి డెమో ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి, అంటే సాయంత్రం పూట ఈవినింగ్ పరగడుపున వేసుకోవాలండి. ఈ క్యాప్సుల్ అనేది రోజుకు 2 క్యాప్సుల్స్ అయితే సరిపోతాయి అన్నమాట. అదే చిన్నపిల్లలు అనుకోండి, 3-4 years అయితే రోజుకు 1 క్యాప్సుల్ చాలండి. 2 క్యాప్సుల్స్ అవసరం లేదు, 1 క్యాప్సుల్ సరిపోతుంది పిల్లలకైతే. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు దీని ఉపయోగాలు తెలుసుకున్నాం. మరి డెమో చేస్తానని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ థమ్స్అప్ బాటిల్ కనిపిస్తుంది కదా మీకు. థమ్స్అప్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే, నేను చెప్పేది ఏమీ కాదు. మరి హార్మ్ఫుల్ కెమికల్స్ తీసుకోవటం వల్ల మనకి హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుందో అందరికీ తెలుసు. మరి ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ని బయటికి ఎలా తీస్తుంది మన కొలెస్ట్రాల్ అనేది ఈరోజు మనం డెమో చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, థమ్స్అప్ బాటిల్ మీకు కనిపిస్తుందని ఇట్లా చూపిస్తున్నా. పెద్ద బాటిల్ ఉంది, పక్కన వాళ్ళు తెచ్చుకున్నారు, డెమో కోసం తీసుకొచ్చా. చూడండి, ఇలా థమ్స్అప్ బాటిల్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి గ్లాస్లోకి వేసుకుందాం థమ్స్అప్. ఇదిగోండి, థమ్స్అప్ తీసుకున్నాం కదా. ఈ థమ్స్అప్లోకి మన ఈ కొలెస్ట్రాల్ని ఈ థమ్స్అప్లో వేద్దాం. చూడండి, ఫోర్ క్యాప్సూల్స్ తీసానండి.
చూసారుగా, ఈ కలర్ చూసారు కదా మీరు, ఎంత బ్యాక్టీరియా ఉంటుందో దీనిలో, ఎంత హార్మ్ఫుల్ కెమికలో ఇది చూడండి. ఇదిగో ఇవి కూడా దీనిలో వేసేద్దాం. ఇదిగోండి రెండో క్యాప్సులు. చూసారా ఎంత ఫుల్గా పెట్టారో పాల పొడి. ఇది ఇంకొక క్యాప్సుల్. దీని నిండా ఫిల్ చేసేసారండి. ఈ పౌడర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూసారా పాల పొడి. మీకు ఇష్టమా పాల పొడి అంటే? చూడండి, నాకైతే చాలా ఇష్టం, మా పాపకు కూడా ఇష్టం. చూడండి, ఉత్త పాల పౌడరే తింటుంది అయితే. ఇది కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇలా వేసాను కదా. ఓ వావ్, అది చూసారా? మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్? ఉబ్బుతుంది చూడండి. ఇదిగోండి, పొంగంటారు, ఇది లావా పొంగినట్టు పొంగుతుంది. చూసారా? ఓ వండర్. చూసారా, నేను అసలు కలపను కూడా కదపలేదు, ఇలా కలపను కూడా కలపలేదు. చూడండి ఎలా పొంగుతుందో చూడండి. కెమికల్ కొలెస్ట్రాల్ అనేది దీనిలో వెయ్యగానే చూడండి ఎలా వస్తుందో. మీరు ఒకసారి గమనించండి, మీకు అర్థమవుతుంది. చూడండి, వావ్, చూసారా? ఇలా కలిపి మనం ఒక చూడండి, ఇప్పుడు చూడండి ఎలా పొంగుతుందో చూడండి, ఎలా వస్తుందో చూడండి. ఇంత హార్మ్ఫుల్ కెమికల్ని మనం ఎక్కువ మంది, చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి ఇది అసలు కూల్ డ్రింక్స్ తాగటం అనేది. చూడండి దానిలో ఉన్న కెమికల్స్ ఎలా ఉన్నాయో చూడండి, ఎంత మనం ఇబ్బంది పడాలి. పొట్టలో కూడా ఇలాగే జరుగుతుంటుంది కదండి. చూడండి, ఒక 1 అవర్ ఇలా వదిలేద్దాం ఫ్రెండ్స్. 1 అవర్ తర్వాత చూద్దాం ఈ కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో, దీన్ని ఏం చేస్తుందో, మన కొలెస్ట్రాల్ దీనిలో ఉన్న బ్యాక్టీరియాని ఎలా తీసేస్తుందో మనం చూద్దాం. ఎలా పొంగుతుందో నేను లేవనా, మంచిగా చూపి ఇట్లా. అవి చూడండి క్యాప్సిల్స్, మనం క్యాప్లు వేసాం కదా, ఆ క్యాప్స్ చూడండి ఎలా కరుగుతున్నాయో, మెత్తగా అయిపోయాయి చూడండి, సాఫ్ట్గా. ఇది ప్లాస్టిక్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది కూరగాయలు ఉడకబెట్టిన గంజి కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకునే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2 అవర్స్ తర్వాత చూడండి. చూసారు కదా ఎలా పేరుకుపోయిందో, కెమికల్ అంతా కూడా కిందకు వచ్చేసింది చూడండి. ఈ కెమికల్ అంతా కూడా కిందకు వచ్చేసింది. ఇంకో గ్లాస్లో పోస్తున్నా దీన్ని. చూసారా? ఇదిగోండి చూడండి ఎంత బ్లాక్గా ఉన్న మన థమ్సప్. చూడండి ఇలా, చూడండి ఎలా తేటగా చేసిందో. అడుగును చూస్తున్నారా? కెమికల్ అనేది పేరుకుపోయింది. ఇదిగోండి చూసారా? ఏంటేంటో కనిపిస్తున్నాయి దీనిలో. చూడండి, ఈ వాటర్ తీసేసాం కదా, ఇది చూడండి ఎంత కెమికల్ ఉందో. అదంతా కూడా అట్టలాగా పెరిగిపోయింది చూడండి. ఇంత కెమికల్ని రిమూవ్ చేసేసింది మన కొలెస్ట్రాల్. అలాగే మన బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్నే కాదు, వేస్ట్ కెమికల్స్ని, అలాగే ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో ఆ టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. ఇదండి కొలెస్ట్రాల్ వీడియో. మరి క్యాప్సుల్ని మనం ఓపెన్ చేసి, ఇక అసలు ఏమైనా కనిపిస్తుందా? క్యాప్ చూసారా ఎలా కరిగిపోయిందో? వాటర్ అంతా తీసేద్దాం.
ఈ వాటర్ని దీనిలోకి కొంచెం తీసేద్దాం. మొత్తం కరిగిపోయింది క్యాప్సిల్ మీకు కనిపించడానికి అన్నమాట. చూసారా, ఇది క్యాప్ మొత్తం అంతా కూడా కరిగిపోయింది. ఇది ప్లాస్టిక్ కాదండి. చాలామంది భయపడుతూ ఉంటారు, క్యాప్తో వచ్చింది, పైన క్యాప్ ఉంది, ఇది ప్లాస్టిక్ ఏమో అని భయపడుతూ ఉంటారు క్యాప్సిల్ మింగాలంటే. ఇది ప్లాస్టిక్ కాదు, కూరగాయలు ఉడకబెట్టిన గంజితో మనకి పై మూత అనేది తయారు చేస్తారు, మళ్ళీ సప్లిమెంట్ మూత. మళ్ళీ ఇది చూసారు కదా, ఇది నానిన తర్వాత కూడా నిజంగా మనకి గంజే కనిపిస్తుంది. చూడండి, గంజిలాగే ఉందా? ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనం కొలెస్ట్రాల్ వీడియో చూసాం కదండి. కొలెస్ట్రాల్ గురించి వివరాలు తెలుసుకున్నాం, అలాగే డెమో కూడా చేసుకున్నాం. మరి కొలెస్ట్రాల్లో ఏముందని మనం చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది కదా? నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి ఆరోగ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్తో మనం ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. మరి అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తూ చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నందుకు చాలా 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 ధన్యవాదాలండి. ఈ వీడియోను కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్లు, షేర్సే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తాయి. ఎప్పుడు కూడా మీ ఆరోగ్యం కోరుకుని, మీ మంచి కోరుకునే మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.